హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు కాటన్ శారీకి బ్లౌజ్ ఎలా పేరప్ చేశాను అనే దాని గురించి అయితే నేను వివరంగా చెప్తానండి. చూడండి, ఇది చాలా సింపుల్ శారీ అయితే కాటన్ శారీ. ఇది ఏంటంటే బంగ్లాదేశ్ కాటను. వీటికి ఏంటంటే బంగ్లాదేశ్ కాటన్ చాలా చాలా బాగుంటుందండి. క్లాత్ కానీ అండ్ డిజైన్ కానీ చాలా యూనిక్గా ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఈ కాటన్ శారీస్ ఎవరన్నా పెద్దవాళ్ళు కట్టుకుంటారు కదా, మనకేం బాగుంటాయి అని. అలా ఏమి ఉండదండి. కాటన్ శారీ ఏ శారీ అయినా మనం చీర కట్టుకోవచ్చు. ఇప్పుడు పెద్దవాళ్ళు పిల్లలు ఇలా కట్టుకోవాలనేది ఏం లేదండి. ఇప్పుడు అందరూ కూడా ఒకే స్టైల్ వాడుతున్నారు. కానీ మనం వేసుకునే బ్లౌజ్ పేరప్ చేసుకున్న బ్లౌజ్ను బట్టే లుక్ వస్తుంది అనమాట మనకి. అయితే మీరు ఇదైతే చూడండి, ఇలా ఓల్డ్ శారీస్ని కాటన్ శారీస్ ఉంటాయి కదా, పెద్దవాళ్ళ అమ్మమ్మ వాళ్ళ కాటన్ శారీస్ కూడా మనం బ్లౌజ్ అనేది డిజైన్ చేయించుకోవచ్చు. అండ్ మనకి వాటితోటి డ్రెస్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. నేను మీకు అది కూడా చెప్తాను. ఈ వెంకటగిరి కాటన్ కానీ, బంగ్లాదేశ్ కాటన్ కానీ, బెంగాలీ కాటన్ కానీ చాలా చాలా యూనిక్గా ఉంటాయండి. మనం పిల్లలు పెద్దవాళ్ళ ఏముండదు, ఎవరైనా కట్టుకోవచ్చు. పెళ్ళి కానీ పిల్లలతో సహా కట్టుకోవచ్చు అనమాట. కాకపోతే మనం వేసుకునే బ్లౌజ్ని బట్టే బాగుంటుంది. నేను అది కూడా చెప్తున్నాను. కేవలం బ్లౌజ్ డిజైన్ని బట్టి మన శారీ అనేది లుక్ వస్తుంది. నేనైతే ఈ చీరకు చూడండి, ఇది పెద్దవాళ్ళ చీర అనుకున్నా కానీ నాకు చాలా ఇంట్రెస్ట్, కానీ ఆ శారీ చాలా నచ్చింది నాకు. అయితే చూడండి, ఇదేంటంటే మనకి శారీలో బ్లౌజ్ తోటి మనం చాలా సింపుల్గా ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ప్రతిదానికి ఎల్బో హ్యాండ్స్ అనేది బాగుండదు. సింపుల్గా షార్ట్ హ్యాండ్స్ కూడా చాలా బాగుంటాయండి. నాకైతే చాలా ఇంట్రెస్ట్ షార్ట్ హ్యాండ్స్ ఇష్టము. నేను అందుకని ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ షార్ట్ హ్యాండ్ పెట్టించుకున్నాను అనమాట. ఇదైతే చూడండి, నేను కింద స్కాల్ప్ డిజైన్ ఇచ్చి అండ్ స్కాల్ప్ డిజైన్ కూడా పైపింగ్ ఇప్పించాను. కానీ శారీ కలర్ పైపింగ్ ఇప్పించినా కొంచెం బ్రైట్ గా కనపడుతుంది, కానీ నాకు అలా ఇష్టం లేదు. నేను ఓన్లీ సెల్ఫ్ కలర్ పైపింగ్ డిజైన్ ఇప్పించాను అనమాట. ఇదేంటంటే ఓన్లీ హ్యాండ్స్ కాదండి, బ్యాక్ కూడా రౌండ్ నెక్ పెట్టించాను. బ్యాక్ కూడా స్కాల్ప్ డిజైన్ పెట్టించుకున్నాను. ఎవరైనా స్కాల్ప్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే బ్యాక్ నెక్ ఏంటంటే రౌండ్ నెక్ పెట్టించుకోండి. అప్పుడు మనకి ఏంటంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఆ స్కాల్ప్ డిజైన్ అనేది నీట్ గా కనపడుతుంది అనమాట. ఆ స్కాల్ప్ డిజైన్ కూడా నేను బ్యాక్ కూడా పైపింగ్ వేయించాను, కానీ అది సెల్ఫ్ కలర్ వేయించడం వల్ల మీకు డిఫరెన్స్ అనేది తెలియట్లేదు. కానీ వేసుకుంటే అయితే స్కాల్ప్ డిజైన్ బ్యాక్ సైడ్ కానీ బాగా తెలుస్తుంది. నాకైతే బ్లౌజ్కి హ్యాంగింగ్స్ ఏంటంటే చాలా ఇంట్రెస్ట్, అందుకే నేను కొంచెం ఎక్కువ వేయించాను. అది చాలా లుక్ ఉంటుంది. ఎప్పుడు కూడా బ్లౌజ్కి ఏంటంటే ఫ్రంట్ సైడ్ నెక్ కరెక్ట్గా రౌండ్ నెక్ కానీ కరెక్ట్గా వచ్చిందంటే ఫ్రంట్ వేసుకున్న శారీ బ్లౌజ్ ఫ్రంట్ నీట్గా కనపడుతుంది. మనకేంటంటే చాలా చాలా నీట్గా కనపడుతుంది అనమాట. అది మనం వేసుకున్న యూనిక్గా కనపడుతుంది. నేనేంటంటే దానికి చిన్న సింపుల్గా ఇయర్ రింగ్స్ అండ్ బ్లాక్ బీడ్స్ చైన్ వేసుకున్నాను. చాలా యూనిక్గా కనపడుతుందండి. మనం ఇలా కాటన్ శారీస్ తోటి ఓన్లీ శారీసే కాదండి, బ్లౌజెస్ కూడా, బ్లౌజ్ కానీ శారీ కానీ చాలా లుక్ ఉంటుంది కాటన్ వాటికి. లేదా ఓల్డ్ అమ్మమ్మ వాళ్ళ శారీస్ ఉంటాయి కదా కాటన్ శారీస్, వాటితోటి కూడా డ్రెస్సులు స్టిచ్ చేయించుకోవచ్చు. అంతకుముందు వెంకటగిరి కాటన్ అమ్మమ్మ వాళ్ళు చాలా బాగా వాడేవాళ్ళు. ఆ శారీస్తో కూడా అవి వేస్ట్ కాకుండా వాటితోటి కూడా మనం డ్రెస్సులు అనేది స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. అది ఎలాగా ఏంటి అనేది నేను అది రేపు వీడియోలో చూపిస్తాను. అదేంటంటే కాటన్ శారీస్ తోటి మనం టాపు దుపట్టా చేయించుకోవచ్చు అండ్ కల్లీ టాప్ కుట్టించుకోవచ్చు. లాంగ్ డ్రెస్ అనేది రొటీన్ అంటే ఎవరైనా వేసుకుంటారు, కానీ డ్రెస్సులు స్టిచ్ చేయించుకోవడం అనేది కొంచెం డిఫరెంట్గా అండ్ మనకు వేసుకున్నా కానీ అది ఎలా చేయించుకోవాలనే దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. మీకు నేను చెప్పిన ఐడియా అయితే నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.